సార్ జగన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? యాక్చువల్గా సిబిఐ పర్మిటెడ్ జగన్ టు గో అబ్రాడ్. మనం ఏమన్నామంటే ఈ సందర్భంలో నీ అంతటి నువ్వే క్యాన్సిల్ చేసుకుంటే ప్రభుత్వం చెప్పిన ఫలితం దక్కినట్టు నీ పేరు వస్తుంది. బికాజ్ ఇప్పుడే చాలా కాలం తర్వాత దోరిప్పి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోద్దనే సాకుతోటి చేసిన హ్యూమన్ ఎర్రర్ గురించి విజయవాడ మునిగిపోయిందని నువ్వు లేదు, దానికి దీనికి సంబంధం లేదు, అసలు మీ గవర్నమెంట్ అంతకు ముందు చేసిన పొరపాట్ల వల్లనే ఇదంతా వచ్చిందని చంద్రబాబు నాయుడు. ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వాగ్వివాదం. ఎవరికి ఎంత పబ్లిసిటీ వస్తుంది డిపెండింగ్ ఆన్ ద ఛానల్స్. ఎవరికి ఎక్కువ ఛానల్స్ ఉన్నాయి? చంద్రబాబు నాయుడుకి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు దాన్నే ఇప్పటివరకు ఎల్లో అన్నాం, ఎల్లో ఛానల్స్ అని. ఆ ఒక్క సాక్షిని ఏమైనా ఇద్దరు ముగ్గురు పలచగా ఉంటే వాళ్ళ బ్లూ ఛానల్స్ అంటున్నారంట. ఇది వీళ్ళిద్దరు పెట్టుకున్న పేర్లు. ఇక్కడ ఏబిఎన్ ఉంది కదా, ఆ ఏబిఎన్ ఛానల్ డైరెక్ట్ గా ఒకే న్యూస్, ఒక నిమిషం న్యూస్ని ఇంకా లైవ్ లో పెట్టేసింది. అది అలా వస్తూనే ఉంటుంది తెలుసా కింద లైవ్ లో పెట్టడం. లైవ్ లో పెడితే ఇంకా లూప్ అలా వస్తుంది, సేమ్ లూప్ వస్తూ ఉంటుంది. ఆ లూప్ లో ఏం చెప్తుందంటే వాళ్ళు ఈ మధ్యన ఇంక్లూడింగ్ హోమ్ మినిస్టర్ కూడా ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంటానికి వాళ్ళకి సంస్కారం వడ్డీ వచ్చేస్తుంది. ఆయన అంటే ఎక్కడైతే నిలబడ్డాడో ఆ ఎమ్మెల్యే అని అంటున్నారు అనమాట జగన్ ని. ఓకే, బట్ ఎవ్రీథింగ్ ఈస్ కౌంటెడ్ ఇన్ కర్మ. ఇట్ విల్ హ్యాపెన్ టు యూ. ఆర్డినరీ చిన్న చిన్న పోస్టుల కోసం చేసుకునే అనిత ఈ రోజు హోమ్ మినిస్టర్ అయిపోయినంత మాత్రాన అక్కడ ఆడు గీడు కూడా అంటుంది. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఒక ప్రోటోకాల్ అని ఒకటి ఉంది, ఎక్స్ చీఫ్ మినిస్టర్ అనాలి. అదే పివి నరసింహరావు గారు కాంగ్రెస్ కి దెబ్బ వేసాడన్న ఉద్దేశంతో చచ్చిపోతే ఆయన డెడ్ బాడీకి ప్లేస్ కూడా ఇవ్వలేదు వాళ్ళు, సోనియా గాంధీ వాళ్ళు. ఎవరు దెబ్బతిన్నారో వాళ్ళు మొత్తం పదాలకు పడిపోయారు. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు. ఫర్ యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. పివి నరసింహరావు గారు అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉండడు, చాణుక్యుడే ఉండొచ్చు, బహుభాషా ప్రావీణ్యుడు. అండ్ ఆల్సో ఇందిరాగాంధీ వెనకాల ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. ఆయన చేసినంతకాలం యూనియన్ మినిస్టర్కి ఎవరు చేయలేదు. ఆయన కావాలి సార్ ఇందిరాగాంధీకి ఏమన్నా రాయాలంటే ఆయనే రాయాలి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ. అంచేత అటువంటి వాటికి చచ్చిపోతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ కాంగ్రెస్ని దెబ్బేద్దామని లాస్ట్లో అటల్ బిహారీ వాజ్పేయికి ఫోన్ చేసి దీన్ని నొక్కేయండి అన్నారు. అందుకే బాధపడిపోయిందని అనేసి ఆయన అయిపోయిన తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆయనకి సమాధి కూడా కట్టలేదు. మోస్ట్ అట్రాషియస్ బై కాంగ్రెస్. సో ఆ విధంగా అనిత ఎక్కడి నుంచో మామూలుగా వచ్చింది. నీకు హోమ్ మినిస్టర్ అంత కెపాసిటీ లేదు అసలు, యాక్చువల్గా అంత ఎడ్యుకేషన్ లేదు, అంత అనుభవం లేదు. ఆయన ఎందుకు ఇచ్చాడు అనేది మీ ఇద్దరికే తెలియాలి. చంద్రబాబు నాయుడు ఎందుకు ఇచ్చాడో, నువ్వెందుకు తీసుకున్నావు అనేది, నీకెందుకు ఇచ్చాడు అనేది వెరీ సబ్స్టాండర్డ్. అక్కడక్కడ ఆడు గీడు అన్నట్టు నేను విన్నాను. ఎక్స్ సీఎం తప్పది. అండ్ ఆల్సో ఎమ్మెల్యే అంటాం అనమాట. ఆ ఎమ్మెల్యే అంటంలో ఎక్కువ ఏబిఎన్ ఛానల్ వాళ్ళు అలవాటు చేశారు. వాళ్ళు కూడా ఎక్స్ సీఎం అంటలేదు అంటూ ఒక లూప్ పెట్టారు. ఇతర సిబిఐ వాళ్ళు ఇచ్చింది అనేది బాగా నొక్కేసి ఆ పాస్పోర్ట్ కొన్ని కారణాల వల్ల ఈయన చీఫ్ మినిస్టర్గా ఓడిపోయిన కారణం అయితే ముందు ఎందుకు ఇస్తారు అంటే డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉంటుంది కదా, అది క్యాన్సిల్ చేశారు. తర్వాత జనరల్ అప్లై చేసుకుంటారు. అయిపోయినట్టు వెయిట్ చేయాలి. ఈలోగా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు అసలు రాకుండా చేయడు. అసలు రాకుండా ఎందుకు చేస్తాడు? అతనే మానేసాడేమో, అసలు లేదో రేపు బయటపడదు. ఈలోగా మొత్తం దుమ్మెత్తేస్తారన్నమాట. అలా లూప్ లో పెట్టి అలా చెప్తూనే ఉన్నాడు ఏబిఎన్ అతను. చిన్న న్యూస్ అది. డిప్లొమాట్ దాన్ని ఏమంటారు, పాస్పోర్ట్ ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేయలేదు, రకరకాల కారణాలు వీళ్ళు రిమైండ్ చేస్తే సిబిఐ వాళ్ళు ఏమన్నప్పుడు నీకేంటి ఇవ్వాలి. డిప్లొమాటిక్ కంటే యూ కెన్ గో అన్న డిఫరెంట్ స్టైల్లో వెళ్ళొచ్చు. అది క్యాన్సిల్ చేసి వెంటనే వీళ్ళు జనరల్ పాస్పోర్ట్ అప్లై చేశారు. దాన్ని చాలా భూతత్వంలో చూపించేస్తారు, చెప్పకుండా అనమాట. అలా భయం అయిపోతారు, మన డిఫర్మేషన్కి చేస్తారని చెప్పేసి. ఏబిఎన్ ఎవడో తెలియదు, ఎడ్యుకేట్ అందరికీ తెలుసు. ఇట్స్ అ నాన్ సెన్స్. అది వాట్ యు ఆర్ టెలింగ్ ఇన్ దట్ ఛానల్ ఇస్ అ నాన్ సెన్స్ విచ్ ఇస్ నాట్ సెన్స్. నాన్ సెన్స్ లో మనం తిడతన్నట్టు కాదు. నాన్ సెన్స్ అంటే ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, టూ లోకల్ కాదు. అదే నాన్ సెన్స్ అంటే సెన్సిబుల్ గా లేదని నువ్వు చెప్పేది. విచ్ ఇస్ నాట్ సెన్స్ ఇస్ కాల్డ్ నాన్ సెన్స్. నువ్వు చెప్పేది అంతా నాన్ సెన్స్. అది అంటే ఇది కాబట్టి కూడా వస్తాయి. నేను జగన్ తరపున మాట్లాడలేదు, ఒకళ్ళతో పుచ్చుకునే మాట్లాడవలసిన అవసరం కూడా లేదు నాకు. బట్ స్టిల్ ఆ విధంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. యాక్చువల్గా తనంతట తానే మానేయమని మనం చెప్పాం. పొజిషన్ బాగోలేదు కాబట్టి, స్టేట్ పొజిషన్, నువ్వు చాలా కాలం తర్వాత నోరు గళ విప్పి మాట్లాడావు కాబట్టి ఈ సందర్భంగా నువ్వే చెప్పేవలసింది. నేను వెళ్ళలేదు, ఇప్పుడు ఇలా నేను వెళ్ళలేను అని చెప్పేసి, నేను వచ్చే లోపల రావణ కాష్టం కాలిపోద్ది అన్నట్టు లెవెల్లో ఒక డ్రామటైజ్గా చెప్పాలి. మరి అది ఎందుకు చెప్పలేదు?
నిజంగా చెప్పే ఉద్దేశంతో ఈ సిబిఐ ఇది క్యాన్సిల్ చేశారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రేపు ఎల్లుండి తెలుస్తుంది. ఎందుకు నైట్ రేపు తెలిసిపోతుంది వాట్ ఎగ్జాక్ట్ లేకపోతే. అలాగే చెప్పి మనం పాస్పోర్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కునే అంత ఇది ఎందుకు లేదంటే వీఆర్ నాట్ ఫర్ ఎనీబడి. జగన్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, కాదు ఏబిఎన్ యొక్క యాటిట్యూడ్ చెప్తున్నాను. వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఇలాగ మాట్లాడతారు అంతే. అతను స్మాల్ హిట్ జర్నలిస్ట్ కింద గ్రో అప్ అయ్యాడు. సైకిల్ మీద వెళ్తున్నప్పుడు కూడా తెలుగుదేశం పెట్టుకునేవాడు. దట్స్ నాట్ జర్నలిజం. జర్నలిస్ట్ హ్యాస్ టు బి న్యూట్రల్, ఇట్ హ్యాస్ టు మెయింటైన్ సమ్ ఎథిక్స్. అతను ఎథిక్స్ లేవు. ఇటువంటిప్పుడు అలాగే చెప్తాను నేను. ఎప్పుడన్నా మంచి న్యూస్ కవర్ చేసేటప్పుడు మంచి న్యూస్ కవర్ చేయి, జనరల్ న్యూస్ కొన్ని మంచి న్యూస్ కవర్ చేస్తూ ఉంటారు. దే డోంట్ హ్యావ్ దట్. ఇంకోటి ఏదో ఉంది హెచ్ఎం టీవీ అని, ఎవ్రీ డే దే పుట్ వెరీ బ్యూటిఫుల్ సమీక్ష ఆన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్. అదేందా బాగుంటే బాగుంది చెప్తున్నాను. మహా టీవీ ఉందనుకోండి, వాళ్ళు ఎప్పుడు చూసినా ఇదే జగన్ తిట్టడమే పని. ఇంత వాళ్ళే యాక్చువల్గా ఈ అమ్మాయి ఇందాక కాదంబరి దాన్ని ఎక్కువ చేసింది. తర్వాత ఆ అమ్మాయి ముదులని తెలిసిన తగ్గిపోయాడు మనవాడు. సో అదేవిధంగా ఒక్కొక్క టీవీలో ఒకటి చేస్తారు. ఎన్టీవీ కొంతవరకు న్యూట్రల్ గానే ఉంటుంది. టీవీనే యాజ్ యూ నో జగన్ సైడే ఉంటుంది చాలా వరకును, బికాజ్ వాళ్ళకున్న అండర్స్టాండింగ్. యాక్చువల్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన టీవీ నైన్ మై హోమ్ వరల్డ్ వెంట వాళ్ళకి దెబ్బేసిందే చంద్రబాబు నాయుడు. ఆబ్వియస్ గా పోయి ఏ సైడ్ నుంచి చూసుకున్నా వాళ్ళు జగన్ గా హెల్ప్ చేస్తారు. ప్లస్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బిజినెస్ కూడా వచ్చాయి. వాళ్ళు అతను బిజినెస్ కోసం వెయిట్ చేయట్లేదు. దీస్ పీపుల్ హావ్ గ్రోన్, మై హోమ్ వరల్డ్ గ్రోన్ టు మెనీ, మొత్తం క్రాస్ చేస్తారు అపర్ణ గిపర్ణ అందరిని. అన్ని ఒకేసారి ఎందుకు చెప్పేస్తారంటే ఇది జనరల్ ఐడియా. ఈ మాత్రం ఐడియా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియాలి. తెలంగాణ ఆంధ్రాల్లో ఉండి తెలుగు వాళ్ళకి అన్ని తెలియాలి. అతను పాస్పోర్ట్ క్యాన్సిల్ అయిపోవటం సిబిఐ కంటే గొప్ప వాళ్ళు అక్కడ పాస్పోర్ట్ వాళ్ళు. నథింగ్ హ్యాస్ క్యాన్సిల్డ్, నథింగ్ హ్యాపెండ్. ఏదో ఒక కేసులో వీళ్ళు పెట్టారన్నమాట. డిప్లొమాటిక్ కైండ్ ఆఫ్ వీసా అనేది క్యాన్సిల్ అయి ఉంటుంది. దట్స్ ఆల్. జనరల్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా నేను వెళ్ళానొచ్చు అంటే బాగుండని నేను అనుకున్నాను యాక్చువల్గా. టు రీకన్స్ట్రక్ట్ యువర్ ఇమేజ్ అండ్ యువర్ ఇది. ఒక్కడి తరపునే మనం మాట్లాడి ఎవడి మీద దుమ్మేస్తే వాడి మీద మాట్లాడకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా అంటే 3 నెలలు కూడా వ్యవధి లేకుండా గవర్నమెంట్ ఏం చేస్తారంటే, అవును మీరు 3 రోజులు కూడా టైం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు has criticized him. You have to look back. When you are showing like this, there are 3 fingers are looking at us. That you must know, whether it's Pawan Kalyan or anybody. ఇది జరిగింది. హిస్టరీ రిపీట్స్. అతను రిపీట్ చేసిన చెత్త పాలన మీరు చేయకూడదని మాలాంటి కోరుకుంటాం. అట్లీస్ట్ మీరు మంచి చేయండి అని. వీళ్ళ దురదృష్టం ప్రకారంగా వీళ్ళ లెక్క మహిమ వల్ల విజయవాడ మునిగిపోయింది. ఏదైతే కావాలనుకున్నారో రాష్ట్ర క్యాపిటల్ అది ఫుల్ మునిగిపోయింది. ఆ మునిగిపోయింది కరెక్ట్ కాదని చెప్తారు వీళ్ళు. మళ్ళాంటి ఛానల్ చూపిస్తుంటే 99 ఛానల్ చూపిస్తున్నాయి మొత్తం మునిగిపోయిందని. అది మొదలలేదంటారేంటి? ఫ్లాట్స్ కనపడుతున్నాయి, మొత్తం మునిగిపోయింది. అక్కడ అమరావతి మొదలలేదంటారేంటి? అమరావతి ఏమన్నా వేరే పాకిస్తాన్? అదే మన రాష్ట్రమే కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రమే. అందుకనే విశాఖపట్నాన్ని మెయిన్ పెట్టి అది ఒక సబ్, కర్నూలు సబ్ పెట్టమని అడుగుతున్నాం.